తాను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్లి తనపై కొంతమంది ఫిర్యాదు చేశారని, సరే కానీ ఇప్పుడు మాత్రం కిషన్ రెడ్డిని సరిగ్గా స్వేచ్ఛగా పనిచేసుకొనివ్వండని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బండి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన అసంతృప్త నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎవరి పేరును ప్రస్తావించలేదు. కానీ ఫిర్యాదుదారులకు మాత్రం చురుకలంటించారు. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం ఆపేయాలని, తప్పులు చూపడం బంద్ చేయాలన్నారు. తప్పుడు ఫిర్యాదులతో కార్యకర్తల జీవితాలతో ఆటాడుకోవద్దని ఉద్వేగానికి లోనయ్యారు. తనపై సొంత పార్టీలోనే కొంతమంది అధిష్టానానికి ఫిర్యాదులు చేశారన్నారు. అధ్యక్షుడిగా కష్టపడి పనిచేశాననే సంతృప్తి తనకు ఉందన్నారు. సోషల్ మీడియాలో వార్తాపత్రికలలో ఉండటం కాదని ప్రజల్లో ఉండాలన్నారు. మునుగోడులోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డబ్బులు పంచలేదని, కానీ కొంతమంది ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ పరిశీలించడానికి వెళ్తున్నటువంటి ఒక కేంద్ర మంత్రిని అంతమంది పోలీసులు చుట్టుముట్టి ఏ విధంగా దౌర్జన్యంగా నిరంకుశంగా అరెస్ట్ చేసిన విషయాన్ని తెలంగాణ సమాజం ఒక్కసారి గుర్తించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పకుండా 100 రోజుల్లో ఇదే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో నువ్వు ఇచ్చిన హామీల విషయంలో ఎట్టి ప్రశ్నలు ఉద్యమిస్తాం, నీ సంగతి తెలుస్తాం. ఇలా వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రం మొత్తం పేదలందరూ అతలకుతలమయ్యారు. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలే. ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ప్రగతి భవన్ లో ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. నిజమైన రైతులు ఎవ్వరు ముఖ్యమంత్రి అన్నమాట. ఆ టీఆర్ఎస్ పార్టీలకే ఏదో ఒక వేషం వేస్తాడు, పెద్ద టోపీ పెట్టి ఇట్లా స్టిక్ పట్టుకొని కాలక్షణం పీకురాని కాలక్షణం కట్టని ముంచిది. ఇవాళ నీ పుట్టుకేందో నువ్వేదో మమ్మల్ని బతుకులు నాశనం చేస్తున్న రైతులు బాధపడుతుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కమిట్మెంట్ అన్న సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలు, భారతీయ జనతా నాయకులు ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం, పార్టీ సింబల్ ముఖ్యం. అరే మీరందరూ కష్టపడుతున్నాం, అందరం గెలిచామన్నా. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో మన అధికారం రావాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో మనం అధికారం రాకుంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారం రాదన్నా, కాంగ్రెస్ పార్టీ అసలే రాదన్న. కాంగ్రెస్ పార్టీ వచ్చేది మనమే. నిన్ననే బయటకు వచ్చిరన్నా గజ్వేల్ కార్యకర్తలు, నిన్ననే ఫోన్ చేసి మాట్లాడన్నా. శివాజీ స్టాచ్యూ దగ్గర ఒక ఫాల్ట్ గా వచ్చి టాయిలెట్ చేస్తే ఊకుంటామన్నా. ఇలా వాడిని జైలుకి పంపడం కాదన్నా, మన కార్యకర్తలను జైలు పంపితే నిన్ననే బెయిల్కెళ్ళి బయటకు వచ్చిన హీరోలు అందరు పోయి జైల్లో కలిసినా. ఒక్కసారి వాళ్ళు అనుకున్నా, వాళ్ళు ఒక్కసారి అనుకుంటే జోష్ వస్తున్నా వీరులు వాళ్ళందరూ గజ్వేల్ కార్యకర్తలు, వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న కార్యకర్తలందరూ కూడా.